ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మా ఈ దైవ ప్రత్యక్షత అను టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో వస్తున్న దేవుని వాక్యము ద్వారా మీరు దీవించబడాలని, క్రీస్తులో మీరు పరిపూర్ణులు కావాలని దర్శనముతో ఈ కార్యక్రమంలో దేవుని వాక్య పరిచర్యను జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించాలని మా యొక్క ఆశ. పిల్లరా, ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన మా గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భూమి ఆకాశంలో సృష్టించిన దేవా, మానవాళిని రక్షించడానికి, ఆశీర్వదించడానికి ఈ భూమి మీదకి నీ కుమారుని పంపించి, నీ కుమారుని నందలి విశ్వాసము ద్వారా అయా మేము నీ బిడ్డలుగా మలుచబడి నీ వాక్యము ద్వారా శక్తి పొందే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినము వాక్య పరిచర్యలో మీరు మాకు తోడి నడిపించండి. వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో కొద్దిపాటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ దినాన మన యొక్క వాక్య సందేశం యొక్క అంశం సువార్త. సువార్త గురించి మీరు అనేక మార్లు విని ఉంటారు. అయితే మరొక మారు ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు సువార్త అనే అంశం మీద మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సువార్త అనే మాటను మరి గ్రీకు పదం ఏమిటంటే ఇవాంగెలియన్, అంటే ఆ యొక్క సువార్త అనగా గుడ్ న్యూస్. ఈ యొక్క మంచి శుభవార్తను దేవుడు మానవాళికి అందించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క సువార్త అనేది యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రారంభించబడింది కాదు, కానీ అంతకంటే ముందుగానే దేవుడే స్వయాన తన భక్తులకు సువార్తను చేసి ఉన్నాడు. పిల్లారా, ఈ యొక్క సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయెను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానమును చేత దేవుని ఎరగటలేదు. ఈ లోకంలో మానవాళ్ళు జీవిస్తున్నాం. ఈ లోక జ్ఞానము చేత మానవుడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందడానికి ఇష్టపడట్లేదు. అలాగా దేవుని యొక్క జ్ఞానాన్ని ఎరగకపోవటం వలన, దేవుని ఎరగకపోవటం వలన సువార్త అంటే ఏమిటో తెలుసుకోలేకపోతున్నాడు, సువార్తను నమ్మలేకపోతున్నాడు, సువార్త యొక్క ఫలితాన్ని అనుభవించలేకపోతూ ఉన్నాడు. పిల్లరా, అందుకంటాడు సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయా సంకల్పమాయనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క సంకల్పం సమస్త మానవాళ్ళందరూ కూడా సువార్త వినాలి అని, సువార్త విని సువార్తను బట్టి మరి మారు మనసు పొందాలని దేవుడు మానవాళి ఎడల పిల్లరా ఆయన ప్రతి మానవాళి పరిశీలిస్తూ ఉన్నాడు. చూద్దాం ఈ సమయంలో ఈ యొక్క సువార్త ఎవరికి, ఎందుకు అనే 2 విషయాల మీద మనం మాట్లాడదాం. ఈ సువార్త ఎవరికి
అంటే పిల్లరా, దేవుడు మొట్టమొదట ఈ సర్వ సృష్టిని తన నోటి మాట చేత 6 దినాల్లో కలుగు చేసి, అదే 6వ దినాన్న ఆదికాండం 2:7 ప్రకారం నేల మట్టిలో నుండి నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములు గుండా జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. కనుక మానవాల్ని దేవుడే నిర్మించాడు. ఎలా నిర్మించాడంటే అదే ఆదికాండము మరి మన 1:26-27 చూస్తే ఆయన అంటాడు, దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరుని సృజించును అని వ్రాయబడింది. పిల్లరా, కనుక మానవుణ్ణి దేవుడు ఎందుకు సృజించుకున్నాడంటే తన కోసమే దేవుడు మానవాల్ని సృష్టించుకున్నాడు. కనుక ఇక్కడ ఈ మాటను మనకు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరుని సృష్టిస్తే ఈ నరుడు ఏమైపోయాడంటే పిల్లరా, దేవుని మాటను తృణీకరించు వాడిగా మారిపోయాడు. మరి దేవుణ్ణే వెతకలేని వాడిగా మారిపోయాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 2:27-29 ప్రకారంగా మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు అని ప్రసంగి గ్రంథకర్త అంటాడు. అంటే దేవుడు పుట్టించేటప్పుడు మంచివారిగానే ప్రతి వాడిని పుట్టించాడట. కానీ మానవుడు ఏం చేస్తున్నాడట? మంచివాడిగా ఉండవలసిన మానవుడు ఈ భూమి మీద వివిధ తంత్రాలు కల్పించుకొని ఉన్నాడు. ఎలాగా అని ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో మనం 14:1 రాయబడిన ప్రకారం మన జ్ఞాపకం చేసుకుంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొని చెడిపోయి ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు అనే భక్తుడు ఈ మాటను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు వారు హృదయాలు అనుకుంటున్నారు. అంటే వారు ఎలాగ ఈ తంత్రాలు కల్పించుకున్నారంటే వారి హృదయములో దేవుడు అనేవాడు లేడు అని ఆలోచించుకొని దేవుణ్ణి ఎరగకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకనే వారు చెడిపోయిన వారని, అంతేకాదు వారు అసహ్య కార్యములు చేయుచున్నారని, అంతేకాదు వారు మేలు చేయవారు ఒక్కడూ లేడు అని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క దినాన ఈ లోకం యొక్క పరిస్థితులను, మానవ జీవిత విధానాన్ని మనం పరిశీలన చేస్తే మానవుడు ఎలాగ జీవిస్తున్నాడంటే తనకి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. కనుక ఆ మానవుడు అసహ్య కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. మేలు చేయవాడు ఒక్కడు లేడంటున్నాడు. అందుకనే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఒక చక్కని మాట సెలవిస్తున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని యేసు ప్రభు దావీదు సెలవిచ్చిన ఆ మాటను బట్టే యేసుక్రీస్తు ఈ మాటను తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో. కనుక ఈ లోకంలో జీవిస్తున్న నీవు దేవుని ఎరగక మరి నీవు కూడా ఇప్పుడు సెలవిచ్చిన మాటల్లో ప్రకారంగా నీవు జీవిస్తున్నావేమో పరిశీలన చేసుకుందాం. అందుకే అంటున్నాడు బైబిల్ గ్రంథంలో ఆదికాండము 6:5-11 మనం చూస్తే మానవుడు అలాగే జీవిస్తున్నాడు కాబట్టి దేవుని యొక్క కోపము పరలోకము నుండి భూమి మీద దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. అది ఎప్పుడు అంటే నోవా దినాలలో మరి అక్కడ రాయబడిన మాట ప్రకారం ఈ భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను గనుక నోవా దినములో మహాజలప్రలయము చేత మానవ జాతిని దేవుడు శిక్షించడానికి పూనుకొని ఈ యొక్క సృష్టిని యావత్తును కూడా నీటి చేత దేవుడు నాశనం చేశాడు. అయితే పిల్లరా, అందులో ఒక కుటుంబం అనగా నోవా కుటుంబమును దేవుడు రక్షించుకున్నాడు. నోవా కుటుంబం దేవుడు రక్షించుకోవడానికి కారణం ఏమిటంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆ తరము వారందరిలో కూడా నోవా ఒక్కడే దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన అనేకులకు మేలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన అసహ్య కార్యాలన్నింటినీ కూడా మరి విసర్జించాడు. అంతేకాదు మనం చెప్పుకున్నట్లుగా ఆయన
ఏమండి తన హృదయములో చెడుతనాన్ని తీసివేసి తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే ఇక్కడ ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇందును బట్టియే మరి ఈ ఒక మాట ఇలాగా చెప్పబడుతుంది. ఏమిటి అంటే, ఏమండి మన పూర్వీకులు అంటారు, లేకపోతే మన యొక్క ఆ చారిత్రక పుస్తకాల్లో ఒక మాట చెప్పబడుతుంది. అది ఏమిటంటే, దేవుడు సృష్టి స్థితిలయ కారకుడని. అంటే దేవుడు ఎవరాటండి? దేవుడు సృష్టించేవాడు, రక్షించేవాడు, లయం చేసేవాడు, లేక నాశనం చేసేవాడు అని అర్థం. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే ఈ సువార్త ఎవరు కొరకు అంటే, నాశనానికి జోగుచున్న వారిని రక్షించడానికి దేవుడు ఈ సువార్తను భూమి మీద ఏర్పాటు చేశాడు. కనుక అందుకనే మనం చూస్తున్నాం, మొట్టమొదటిగా దేవుడు మానవుడి తన కోసమును సృష్టించుకున్నాడు. రెండోదిగా మనం చూస్తే, మానవుడు దేవుని వైపు తిరిగి రక్షించబడితే దేవుడు వాడిని ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మూడోదిగా చూస్తే, దేవుణ్ణి ఎరగకుంటే లేక మానవుడు దేవుని తృణీకరిస్తే శిక్షించబడతాడు, లేకపోతే నిర్మూలము చేయబడతాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మన జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు అందుకనే మానవాళ్ళని రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, కనుక ఇందులో రెండో భాగాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఒకటో భాగం చూస్తాం, దేవుడు ఎవరికి సువార్తను ప్రకటిస్తున్నాడు. రెండో భాగం ఏమిటంటే, దేవుడు ఎందుకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, లేక సువార్తను అనుమతిస్తూ ఉన్నాడు. మన జ్ఞాపకం చేసుకుంటే, గాస్పల్ బ్రింగ్ చేంజ్, నమ్మువారిని రక్షించడానికి లేక మార్చడానికి సువార్త ఉపయోగకరంగా ఉంది. చూడండి, ఎందుకు అంటే ఇందులో కొన్ని సబ్ పాయింట్స్ మనకి జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట విషయం ఏమిటంటే, ఇందులో చెడిపోయిన మానవుడిని దేవుడు మంచివాడుగా మార్చాలనుకుంటున్నాడు. రెండోది మనం జ్ఞాపకం చేసుకుంటే, అసహ్య కార్యములు చేసే మానవుడిని నీతి కార్యములు చేసేవాడుగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. మూడోది, దారి తొలగి జీవిస్తున్న మానవుని దేవుని మార్గములో నడిపించి వాడిని ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నాలుగోదిగా మనం చూస్తే, నశించిపోతున్న వారిని రక్షించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సువార్త ఎందుకు అనుకుంటున్నావా? ఇది నీకోసమే. అందుకనే మానవుడు ఈ లోక జ్ఞానము చేత దేవుని ఎరగక నశించిపోతుంటే, ప్రకటించబడుతున్న సువార్త ద్వారా దేవుని నమ్మి రక్షించబడుతున్నాడు మానవుడు. ఇది మానవుని ఎడల దేవుని దయా సంకల్పం. వాక్యంలో చూసాం కదా, దేవుని దయాపూర్వక సంకల్పమాయనని. ఇది దేవుని సంకల్పం. ఈ సువార్త నీవు వినాలని, ఈ సువార్తను నువ్వు అంగీకరించాలని, ఈ సువార్త నీ కొరకే అని. ఎందుకు అనుకుంటున్నావా? నీ జీవితాన్ని మార్చడానికి, నేను రక్షించడానికి ఈ సువార్త అవసరమై ఉన్నది. అందుకనే మనం చూస్తున్నాం, దేవుని దయా సంకల్పం ఎలా ప్రారంభమయ్యింది. పిల్లరా, నోవా దినాలలో దేవుడు భూలోకం అంతటికి తీర్పు తీర్చి ఒక్క నోవా కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించుకున్నాడు. అటు తర్వాత స్వయాన దేవుడే అబ్రహాముకి ముందుగా సువార్తను ప్రకటించాడు. ప్రియ సహోదరుడా, భూమి మీద దేవుడు ఎవరికైనా మొట్టమొదటిగా సువార్త ప్రకటించాడు అంటే అది అబ్రహాముకు దేవుడు ముందుగా సువార్తను ప్రకటించాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారం, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడినని అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించబడెను.
దేవుడు అబ్రహాముకు ముందుగా సువార్తను ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకుందాం. చాలామంది ఏమంటారంటే ఈ సువార్త ఇశ్రాయేలీలకి లేకపోతే యూదులకి అని చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటుంటాం. కానీ ఈ సువార్త ఏమండి ఇశ్రాయేలీలు ఇంకా లేక మునిపే, యూదులు ఇంకా పుట్టక మునిపే ఏమండి హెబ్రీయుడైన అబ్రహాముకు దేవుడు సువార్తను ప్రకటించాడు. అందుకనే ఇక్కడ ఈ మాటను మనం చూస్తున్నాం. సర్వ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరినీ కూడా అబ్రహాము ద్వారా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అటు తరువాత ఇంచుమించు క్రీస్తు పూర్వం 4 నుండి 3వ సంవత్సరంలో క్రీస్తు ఈ లోకానికి వచ్చి యేసుగా జన్మించాడు. ఆయన 30 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేసి సువార్తను ప్రకటించి మానవుల యొక్క పాపములు అతిక్రమముల నిమిత్తము ఆయన శిలువ మరణమును పొంది రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు మరణం, ఆయన భూస్థాపితం, ఆయన యొక్క పునరుత్థానం మానవాల్ని రక్షించడానికి మనల్ని పుట్టించిన దేవుడే ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:17 వాక్యం ప్రకారంగా ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను అని ఎఫెసీ సంఘానికి పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడట? ఆయన వచ్చి దూరస్తులైన మీకును, అంటే ఎవరు? దేవుని ఎరగని అన్యజనులమైన మనం, అనగా ఈ ప్రపంచంలో ఎవరైతే దేవుని ఎరగలేదో ఆ దేవుని ఎరగని అన్యజనులందరికీ, అదేవిధంగా సమీపస్తులైన వారికిని, అంటే ఎవరు వారు? వారు ఇశ్రాయేలీలు, యూదులు, వారికిని మనకిని కూడా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఎందుకు ఇలాగ చేస్తూ ఉన్నాడు అంటే మానవుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మానవుడు చెడిపోవడం దేవునికి ఇష్టం లేదు. మానవుడు అసహ్య కార్యాలు జరిగించి మరి వాడు చనిపోయిన తర్వాత నిత్య నాశనానికి అనగా నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే పిల్లరా, సమస్త మానవాళి అంతయు యేసుక్రీస్తు ద్వారా రక్షించబడాలని దేవుని సంకల్పమాయను. ఈరోజు యేసుక్రీస్తు నాకు వద్దు అని చెప్తున్నావా? యేసుక్రీస్తు నాకు వద్దు అంటే నీ జీవితంలో దేవుడు నీ మీద మరి ఆయన చూపిస్తున్న సంకల్పం, ఆయన ఏర్పాటులో నుండి నువ్వు తప్పిపోతున్నావు. దేవుని సంకల్పం నాకు వద్దు అని నీవు తృణీకరిస్తూ ఉన్నావు. అందుకనే పిల్లరా, మరి సువార్త 2 రకాలుగా మనం చూస్తున్నాం. సువార్త ప్రకటన 2 రకాలు. మొట్టమొదటిది ఏమిటి అంటే రక్షణ సువార్త. ఈ రక్షణ సువార్త సిలువను గూర్చిన వార్త. అంటే పిల్లరా, బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 ప్రకారంగా అక్కడ రాయబడుతున్న విషయం ఏమిటి అంటే పౌలు అంటూ ఉన్నాడు,
సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనము, కానీ రక్షించబడు వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే దేవుడు తన శక్తి చేత నిన్ను విడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన సిలువ వేయబడి ఉన్నాడు. ఈ రక్షణ సువార్త అంటే అర్థం ఏమిటంటే క్రీస్తుని ఎరగని నీకు క్రీస్తును పరిచయము చేయటం. సువార్త ప్రకటనలో రెండో విషయం ఏమిటంటే దేవుని రాజ్యము గూర్చిన సువార్త. అంటే రక్షించబడిన ప్రజలు, రక్షణ సువార్త ద్వారా రక్షించబడిన ప్రజలు సంఘములో చేర్చబడి సంఘములో వాక్యము చేత స్థిరపరచబడతారు. దేవుని వాక్యము ద్వారా దేవుడు వారిని తన రాజ్యము కొరకు సిద్ధపరుస్తాడు. అందుకనే మత్తయి సువార్త 4:23లో ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. రక్షించబడిన నిన్ను శిక్ష నుండి తప్పించి దేవుడు తన రాజ్యములోనికి తీసుకొని పోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ వాక్య పరిచర్యను వీక్షిస్తున్న నీవు ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన సువార్త అనే మాట చేత నశించిపోతున్న మానవాళైన మనల్ని ఆయన రక్షించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ఇది మానవాళి పట్ల దేవుని దయాపూర్వక సంకల్పం. ఈ సంకల్పాన్ని నువ్వు గ్రహించడానికి ఇష్టపడుతున్నావా? ఈ దేవుని సంకల్పంలోనికి నేను ప్రవేశించాలి. సువార్థికుల ద్వారా, సేవకుల ద్వారా ఈ భూమి మీద ప్రకటించబడుతున్న సువార్తను విని యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నేను ఈ లోకంలో ఉన్న చెడుతనాన్నంతటినీ కూడా అసహించుకొని దాన్ని తప్పించుకొని నేను దేవుని కొరకు నీతిగా జీవించి రక్షించబడాలని ఇష్టపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. రా, దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సువార్త నీ కొరకే. నిన్నును, నీ కుటుంబాన్ని, నింటి వారందరినీ కూడా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యం సెలుస్తుంది, మనము అబ్రహాము తోడి ఆశీర్వాదానికి వారసులము అని. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే ఈ సమయంలో చెప్పబడుతున్న ఈ మాటలను నువ్వు విశ్వాసం ఉంచి, నువ్వు నమ్మిక ఉంచి, ఈ సువార్తను నా కొరకే దేవుడు నిరంతరం తెలియచేస్తున్నాడని నువ్వు వింటున్నావు. అయితే దానిని విని గ్రహించి అంగీకరిస్తే నీ జీవితంలో దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. మరి ఈ పరిచర్య ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాలని ఆశీర్వదించాలని దేవుని సేవకుడిగా మేము ఎంతగానో మీకోసం ఆశపడుతున్నాం. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. మా కోసం, మా పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఈ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, దైవ ప్రత్యక్షత అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా సువార్త అనే అంశం మీద ఈ దినాన నువ్వు మాతో మాట్లాడావు. ఈ మాటలు విన్న మేము ప్రభువా, సువార్త అనే శక్తిని పొందుకొని తద్వారా మేము రక్షించబడి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మలచబడి నీ ఆశీర్వాదాన్ని పొందే భాగ్యాన్ని మాకు కలుగు చేయమని, నశించిపోతున్న మానవాలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు యేసయ్య. కనుక మమ్మను కూడా రక్షించి, మమ్మను కూడా
నీ రాజ్య వారసులుగా చేయమని ప్రార్థన చేస్తూ, ఇదిగో ప్రభువా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలని పేరు పేరున వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించి వారికి ప్రతి అవసరతలు క్రీస్తు మహిమలో తీర్చి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో కొద్దిపాటి ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలు దీవించి ఆస్వాదించునుగాక, ఆమేన్.